3 సందర్భంలో చెప్పాం. మేము ప్రజా మేనిఫెస్టోని తయారు చేయబోతున్నాం, పీపుల్స్ మేనిఫెస్టోని తయారు చేయబోతున్నాం. పీపుల్స్ మేనిఫెస్టోలో భాగంగా ప్రతి గ్రామానికి మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పి మనకున్న 4 మండలాల్లో అన్ని గ్రామాల్లో 69 గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రతి గ్రామానికి కూడా ఆ మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో గత 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన డీబీటీ ద్వారా ఇచ్చిన సొమ్ము, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన మొత్తం సొమ్ము, అదేవిధంగా ఆ గ్రామంలోని సమస్యలు, ఆ సమస్యలకి మేము ఎంతకాలంలో పరిష్కారం చూపబోతున్నాం అనేది వివరంగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించింది ఏ గ్రామానికి ఆ గ్రామ మేనిఫెస్టోని ఆల్రెడీ అన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఈ నందిగామ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరో కూడా గ్రామాల వారీగా గ్రామ సమస్యల్ని గుర్తించి మేనిఫెస్టో ఏ పార్టీ చేయలేదు. గతంలో ఈ నందిగాను పాలించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు కూడా గ్రామాల వారీగా సమస్యను గుర్తించి ఆ సమస్యల్ని ఎన్ని రోజుల్లో తీర్చగలుగుతాం అనేది కూడా గడువు సమయాన్ని కూడా ఇచ్చిన పార్టీ ఏదీ లేదు. మొట్టమొదటిసారిగా డాక్టర్ మునితోక జగన్మోహన్ రావు గారి నాయకత్వంలో గ్రామాల వారీగా సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల్ని ఎప్పుడులోగా తీర్చగలుగుతామని చెప్పి గరిష్ట నిర్దిష్ట గడువుని ఒకటి పెట్టడం జరిగింది. రాజకీయ చరిత్రలో ఎవరో కూడా నాకు తెలుసుండి ఇటువంటి మేనిఫెస్టోని ఎవరో కూడా ప్రకటించారు. అటువంటి మేనిఫెస్టోని దమ్ముగా ధైర్యంగా డాక్టర్ మునితోక జగన్మోహన్ రావు గారు నందిగామ ప్రజలందరికీ కూడా నందిగామంలోని అన్ని గ్రామాలు కూడా గ్రామాల వారీగా మేనిఫెస్టోని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పాం, ఏమేం పనులు చేసామని చెప్పాం, ఎంత అభివృద్ధి చేసామని చెప్పాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాం, ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులో చెప్పాం, ఎన్ని పథకాలు ఇచ్చామని చెప్పాం. అదేవిధంగా ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు ఏంటని చెప్పి అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఒక వాగ్దానపు హామీ, ఇది మా వాగ్దానం అని చెప్పి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇది ఇవ్వడం జరిగింది. ఇలా 69 గ్రామాల్లో 69 గ్రామాల వారిగా మేనిఫెస్టోని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం ఓవరాల్గా నందిగామ నియోజకవర్గానికి మన నందిగామ మనం మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మన నందిగామ మేనిఫెస్టోలో భాగంగా అనేక పనులు నందిగామ నియోజకవర్గంలో అపరిష్కృతమైన పనుల్ని పరిష్కారం చూపించేలాగా ఈ పనులన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మొదటగా వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతులు 4 మోటార్లు మరమ్మతులు చేయించడం, అదేవిధంగా వెంకటమ్మ కట్ట ఎత్తిపోతల పథకం నిర్మాణం, గుడిమెట్ల ఫేజ్ 3 ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి మొదటి వాగ్దానంగా నందిగామ ప్రజలు చెప్తున్నాం. అదేవిధంగా కృష్ణానది నుండి వేరే లైన్ల ద్వారా కంచిచర్ల వీర్లపాడు మండలాలకు ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేసే విధంగా మంచినీటి లైన్లు వేస్తామని చెప్పి రెండో వాగ్దానంగా చెప్తున్నాం. మూడో వాగ్దానంగా నందిగామ పట్టణంలో మేము ఏదైతే ఏర్పాటు చేసామో 100 పడుగుల ఆసుపత్రి శంకుస్థాపన చేసామో దాని నిర్మాణం కాంచి ఈ 5 సంవత్సరాల్లోనే నందిగామ మెడికల్ కళాశాలగా రూపాంతరం చెందబోతుంది అని చెప్పి నందిగామ మెడికల్ కాలేజీకి మేము పునాదులు అయిపోతున్నాం అని చెప్పి నందిగామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా నందిగామ పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఏదైతే గతంలో ఆగిపోయిన ఏఐబి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను పునరుద్ధరించి ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి భాగంగా చేస్తున్నామని చెప్పాం. అదేవిధంగా నందిగామ పట్టణంలోని అనాథ సాగర్ నుండి వై జంక్షన్ వరకు రోడ్ని 4-వే రోడ్డుగా చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టించి డివైడర్లు పెట్టించి గ్రీనరీ ఏర్పాటు చేసే విధంగా చేస్తూ ప్రమాదాలను కూడా తగ్గించే ఏర్పాటుగా చేస్తున్నాం. అదేవిధంగా నందిగామ పట్టణంలో ఆటో నగర్ని, కంచిచర్ల పట్టణంలో లారీకి పార్కింగ్ స్టాండ్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా పట్టణంలో
ఇంతవరకు ఎప్పుడూ కూడా పట్టణం ఏర్పడి పంచాయతీ ఏర్పడి ఇంతకాలం అయినప్పటికీ కూడా నందిగామ పట్టణంలో అక్క చెల్లెమ్మల కోసం అదేవిధంగా పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కు లేదు. అటువంటి పార్కుని నందిగామ పట్టణంలో వచ్చే 5 సంవత్సరాల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా నందిగామలో క్రీడా మైదానాన్ని మినీ స్టేడియంని ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా నందిగామలో ఇనాం భూముల సమస్య గురించి గతంలో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఈ ఇనాం భూముల సమస్యను అదేవిధంగా 22A పరిధిలో ఉన్న భూముల్ని నిషేధిత జాబితాలోంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రైతుపేట, చెరువు బజారు, DVR కాలనీ వాసులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంగా చేయబోతున్నాం. ఇక నందిగామలో నిరుద్యోగ యువతకు పర్మనెంట్గా రాష్ట్ర ప్రభుత్వం చేత నందిగామలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం. నందిగామ కంచికిచెర్లలో కాపు కళ్యాణ మండపాలని ఏర్పాటు చేయబోతున్నాం. నందిగామలో ఏదైతే వినాయక నిమజ్జనాల కోసం కార్తీక మాస పూజలు చేసుకోవడానికి కీసరలో ఏదైతే కీసర వెళ్ళి చేసి ఇబ్బంది పడుతున్నారో ఆ కీసర వెళ్ళటానికి ఆ కీసరకి ఒక ఘాట్ని ఏర్పాటు చేసి అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. నందిగామ కంచికిచెర్లలో RTC బస్టాండ్ను ఆధునీకరణ చేసి ఆ బస్టాండ్ నుంచి ప్రతి గ్రామానికి కూడా బస్సు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. కంచికిచెర్లలో ఏదైతే చెరువు ఉందో కంచికిచెర్ల చెరువుని మంచినీటి చెరువుగా మార్చి ఆ కట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయబోతున్నాం. కంచికిచెర్ల మహిళా కళాశాల ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఆ కళాశాలని భవనాన్ని ఏర్పాటు చేసి ఏదైతే విజయవాడలో SRR కళాశాలలో మన కంచికిచెర్ల కళాశాల ఎలా నడుస్తుందో దాన్ని వెనక్కి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం. కంచికిచెర్ల నుంచి పరిటాల వరకు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు సెంట్రల్ డివైడర్లు అయిపోతున్నాం వయా పరిటాల వరకు. అదేవిధంగా నందిగామకి అత్యంత అవసరమైన పని ఏటూరు మోగురు కాజ్వే నిర్మాణాన్ని, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇప్పటికే మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ జరిగింది. దానికి అతి తొందరలో కూడా టెండర్లు పిలిపించి ఏర్పాటు చేయబోతున్నాం. ఇక నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్దవారిలో ఉన్న APICC ల్యాండ్లో ఇండస్ట్రియల్ కారిడార్ని అదేవిధంగా వీర్లపాడులో ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చందలపాడు మరియు కంచికిచెర్ల మండలాల్లో ఏదైతే కృష్ణానది జలాలు అటువైపు వాలుగా ఉండటం వల్ల నీరు గుంటూరు జిల్లాకి ఎక్కువ పోతుంది. కృష్ణా జిల్లాకి ఇటువైపు నీరు తక్కువగా వస్తుంది, మన పొలాలకు తక్కువ వస్తుంది. అటువంటి జలాల్ని పాయలుగా ఏర్పాటు చేసి ఆ పాయలను ఏర్పాటు చేయడం వల్ల రైతులందరికీ కూడా నీరు అందుబాటులో ఉంటుందని దానిలో భాగంగా కృష్ణానది నుంచి పాయలను ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకానికి సమృద్ధిగా నీరు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో SC, ST, BC, ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్స్కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి చోట కూడా SC, ST, BC మైనార్టీలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.